హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత గవర్నమెంట్కి సంబంధించి గోడౌన్స్ ఉంటాయి కదా, మనకి గిడ్డంగులు అని చెప్పేసి అంటూ ఉంటాం తెలుగులో. సో ఇక గోడౌన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అనేట్లయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీకు 50,000 సాలరీతో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈరోజు అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ సంస్థ మనకు అసలు ఏం వర్క్ చేస్తుంది అంటే, మీకు సింపుల్గా మీ పరిభాషలో చెప్పాలి అంటే, మనకి దేశంలో ఎవరైతే రైతులు ఉంటారో రైతులు పండించేటువంటి ధాన్యం అంటే లైక్ వరి కానీ గోధుమ కానీ సో ఇలాంటి వాటిని మనము ఒక దగ్గర సురక్షితంగా స్టోర్ చేయడము అండ్ అంతేకాకుండా ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి సంబంధించి సౌకర్యాలని కల్పించడము, ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ సంస్థ నుంచి ప్రజెంట్ మనకి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మీకు సెలెక్ట్ అయిన తర్వాత కూడా వర్కింగ్ అవర్స్ కూడా ఈ జాబ్స్కి అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను అసలు ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు ఇదే వీడియోలో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అప్లై ప్రాసెస్ కూడా. సో మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పేజ్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 22 జూలై, ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు. సో జస్ట్ మనకి ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది. అండ్ మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సినటువంటి పని లేదనమాట. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ జాబ్స్కి ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేస్తారో మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ మీకు ఫిజికల్ టెస్ట్లు కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. అయితే ఒక సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే, ప్రజెంట్ వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి వివిధ డొమైన్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్స్ కూడా పొందే అవకాశం ఉందని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనకి పోస్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ సాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి మనకి ఇక్కడ వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అలాగే PCS మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. సో ఈ విధంగా వేరియస్ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా చూడండి 35 years వరకు ఛాన్స్ ఇచ్చారు, బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో మీకు మినిమం 18 నుంచి 35 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ మీకు సాలరీ వచ్చేసి ఎంత పే చేస్తారంటే
మీకు మినిమం 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇంకా ఎక్స్ట్రాగా అమౌంట్ కూడా పే చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అనేది నిరభ్యంతరంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి కండిషన్స్ అయితే లేవు. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అసలు ఏం వర్క్ చేయాలి, మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. సో మనకి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో మీరు పోస్టింగ్ పొందితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందండి చూడండి ఇక్కడ యాన్యువల్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్. సో మనకి యాన్యువల్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి ఫార్ములేషన్ తయారు చేయాలి అండ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి సపోర్ట్ అనేది అందించాలి. అంతేకాకుండా ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డిపార్ట్మెంటల్ హెడ్స్ అండ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి పర్టికులర్గా దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది చూసుకోవాలి. ఇంకా మనకి ఫంక్షనల్, బిహేవియరల్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్కి సంబంధించి సపోర్ట్ అనేది అందించాలి. సో ఇక్కడ మనకి ఏదైతే వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వస్తే దాని రిలేటెడ్గా మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. సో మీకు ఆఫీస్ లెవెల్ పొజిషన్స్ ఇవి ఎటువంటి మాలీ పని కాదనమాట. అంటే మనకి లేబర్ వర్క్ కాదు, ఇది మనకి ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్ అనమాట. సో మీరు అక్కడ ఉండేసి ఆ ఆఫీస్కి సంబంధించి మేనేజ్ చేసేటువంటి జాబ్ రోల్స్ ఇవి. అండ్ దీనికి సంబంధించి మీకు లాడ్జింగ్ ఛార్జెస్ అవ్వచ్చు అండ్ అన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో వచ్చేసి మనకి ఎంబీఏ లేదా పీజీడిఎం అనేది హ్యూమన్ రిసోర్స్ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా పీసీఎస్ మార్కెటింగ్కి సంబంధించి విభాగంలో ఉన్న పోస్టులకి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ అనేది ఎంటోమాలజీకి సంబంధించి విభాగంలో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి మిగతా విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి 2 years ఫుల్ టైంలో రెగ్యులర్గా పీజీ డిప్లొమా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది జనరల్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. మిగతా వాటికి వేరియస్ లొకేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి టోటల్గా వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే జాబ్ అనేది మనకి పర్మనెంటా మరి టెంపరీ అంటే మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ లాగా అనమాట. ఇనీషియల్గా మీకు ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద అప్ టు 2 years అయితే తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు 1 year ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చేస్తారంట. సో ఎగ్జామ్ కూడా లేదు, ఫీజు కూడా లేదు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి, ప్రయత్నం చేయండి. దానికి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూడండి రిజిస్టర్ చేయడానికి సంబంధించి ఇక్కడ లింక్ ఇచ్చారు. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసి మీ వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మన హైదరాబాద్లోనే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మన వాట్సాప్ ఛానల్ మీకు డైరెక్ట్గా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.